ఎంతో రుచికరమైన చేపల పులుసు మనం చిటికెలో చేసేసుకుందాం. ఫస్ట్ మనం చేపల్ని కవర్లోంచి తీసేయాలి. తీసి అందులో సాల్ట్ వేసి కడిగేసుకుందాం. వాటర్ పోద్దాం. వాటిని మంచిగా మిక్స్ చేస్తే క్లీన్ అయిపోతాయి. క్లీన్ అయిపోయాక వాటర్ని పారబోసి అందులో కిలోకి 4 చెంచాల అంటే పోపు డబ్బాలో ఉండే చెంచా ఉంటుంది కదా చిన్నది, దాంతో కిలోకి 4 చెంచాల పసుపు, కిలో అంటే 2 కిలోల చేపలు కాబట్టి దానికి తగ్గట్టు కిలోకి తగ్గట్టు అల్లం వెల్లిపాయ పేస్ట్, కారపొడి నేనైతే కిలోకి కరణి కారం ఉప్పు కలిపింది 4 స్పూన్లు అయితే వేస్తాను. మసాలా కూడా సేమ్ 4 స్పూన్లు వేస్తాను. మన టీ స్పూన్ ఉంటాయి కదా, ఆ టీ స్పూన్తో వేసుకోవాలి. దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. మంచిగా మిక్స్ చేసేద్దాం. కిలోకి 4 ఆనియన్స్ లెక్క ఆనియన్స్ మిర్చీస్ కట్ చేసేసుకుందాం. ఆనియన్స్ అన్ని సన్నగా తరిగేసుకున్నాక కరివేపాకు రెమ్మల్ని, కరివేపాకు చేపల పులుసులో బాగా వేయాలి, చాలా బాగుంటుంది. అలాగే స్టవ్ మీద బాగా పెట్టుకోవాలి. కిలోకి 4 పావులు అయితే పోస్తాను నేను ఆయిల్. నూనె అయితే వేడైపోయింది. జీలకర్ర, ఆవాలు మంచిగా గోలిన తర్వాత పచ్చిమిర్చి మంచిగా గోలాలి, లేకపోతే పచ్చి పచ్చిగా వస్తుంది. కరివేపాకు రెమ్మలు, ఉల్లిగడ్డలు, వీటన్నిటి మిక్స్ చేసుకొని అవి గోలేలోపు మనం చింతపండు అయితే కడిగి వాటర్ పోసి చింతపండు పులుసు తీసి పెడదాం. చిటికలా అయిపోతుందండి. పోపుకి వేసామంటే చేపల పులుసు చాలా తొందరగా అయిపోతుంది. చింతపండు పులుసుని వడబోసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు గోలిపోయాయి కదా, అందులో చేపలు వేసి ఎప్పుడైనా గంటెతో కలపకూడదండి, మంచిగా 2 చేతులతోటి ఎగరేయాలి. దానివల్ల ఏమవుతుంది, చేపలు ముక్కలు అవ్వకుండా ఉంటాయి. చేపలు ఎందులో అయితే కలిపేసుకున్నామో అందులో
చింతపండు పులుసు వేసి చేపల పులుసుని మసలనిద్దాం. అది మసలే వరకు మనం చేపలు కూడా కొంచెం ఉడికిపోతాయి. 2-3 మినిట్స్లో చేపలు మంచి ఆయిల్లో ఫ్రై అయిపోతాయి. అంతలోపు మన పులుసు కూడా రెడీ అయిపోతుంది. మనం ఎప్పుడైనా చేపల కూర చేసేటప్పుడు కలపకూడదు, ఎగరేసుకోవాలి. అలా అయితే ముక్కలు విరగకుండా ఉంటాయి. పులుసు అయితే మసులుతుందండి. చేపలు కూడా నూనెలో గోలుతున్నాయి. చూడండి, ఇప్పుడు మనకి పులుసు కూడా రెడీ అయిపోయింది. చేపలు కూడా నూనెలో గోలిపోయాయి. ఇప్పుడు మనం వేడివేడి పులుసుని చేపల కూరలో వేసేసుకొని కొంచెం అరగంట దాదాపు బగోను కొంచెం లైట్ ఉంటే అది అడగంటుతుంది, కానీ బాగానే ఉంటుంది. ఎప్పుడైనా కలుపుకోవాలి మనం. పులుసు వేసాక ఒక 3-4 మినిట్స్ మాత్రమే ఉడకనివ్వాలి. మనం చేపల పులుసుకి మూత మాత్రం అస్సలు పెట్టకూడదు. మనం అక్కడే ఉంటాం కాబట్టి ఏం పడకుండా చూసుకుంటే అయిపోతుంది. మూత పెడితే ఏమవుతుందంటే ముక్క విరిగిపోతుంది. ఇప్పుడు మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. సో మనం అందులో కొత్తిమీర వేసుకొని కలిపేసేసుకుందాం. వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. చూసారా? డన్. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది.